ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో 2 రోజుల పాటు జాతీయ సెమినార్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏయూ ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ శశిభూషణ్ రావు హాజరయ్యారు. సెమినార్లో పలువురు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఇటువంటి సెమినార్స్ నిర్వహించడం వల్ల సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ఇతర వ్యవస్థలు అధికారాన్ని లాగేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే గ్రామాలు అభివృద్ధి చెందలేవని అన్నారు. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. Today I feel very happy to stand before you on this occasion in rural local government. You all know. ఈ సెమినార్ సొసైటీకి ఎంత ఉపయోగపడుతుందంటే లోకల్ బాడీస్ని అదర్ బాడీస్తో గవర్నమెంట్ వచ్చిన డిఫరెంట్ అదర్ బాడీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అదర్ బాడీస్ వలన అనేక రకాలైనటువంటి పంచాయతీ సర్పంచ్లకి 73rd అమెండ్మెంట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళకు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎలక్ట్రిసిటీ బల్బ్ వేయాలన్నా, ఒక బావి తవ్వాలన్నా, ఒక రకమైనటువంటి అన్ని పవర్స్ కూడా ప్రజలకి సర్వీస్ చేసే సొసైటీ విలేజ్ లెవెల్లో పంచాయతీరాజ్ సిస్టమ్. ముఖ్యంగా గాంధీ యొక్క స్వరాజ్యం, గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఈ పంచాయతీరాజ్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. బలవంతరాయ మెహతా కమిటీ ఫస్ట్ దీన్ని తీసుకొస్తే, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3-tier సిస్టమ్ పెడితే ఈ 3-tier సిస్టమ్ ద్వారా ప్రజలకు దగ్గరగా పంచాయతీరాజ్లో గ్రామ సర్పంచులు, అలానే మండల పరిషత్లు, అలానే జిల్లా పరిషత్ పరిషత్తులు అందరూ కూడా విద్య, ఆరోగ్యం, అలానే కావాల్సిన రోడ్డు ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేయడంలో ముఖ్య పాత్ర వహించిన పంచాయతీ సర్పంచులకి ఈ లోకల్ బాడీస్లో అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్స్ వ్యవస్థలు రావడం వలన ఈ సొసైటీ దెబ్బతినిపోతుంది. గాంధీ ఆశయాలు, గాంధీ కళల ఆశయాలను మొత్తం కూడా చంపేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని ఎందుకని నేను ఈ సెమినార్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పంచాయతీరాజ్ సిస్టానికి పూర్తి అధికారాలు ఇచ్చి అన్ని కూడా డబ్బులు ఇచ్చి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కోరుకోవడం